అందరికీ నమస్కారం। ఈరోజు మన పాలమూరు ముద్దుబిడ్డ నల్లమల్ల పులిబిడ్డ మన వనపర్తిలో ఇక్కడ చదువుకొని పిసిసి అధ్యక్షునిగా ఇదే స్టేజ్ మీద వచ్చి మీరందరూ ఆశీర్వదించమని మిమ్మల్ని కోరినప్పుడు మీతో పాటు మన వనపర్తితో పాటు తెలంగాణ రాష్ట్రంలో అందరూ 94 లక్షల మంది ఆశీర్వదించి దీవించి మన తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా మన వనపర్తికి వచ్చిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనందరం ఒక్కసారి లేచి చప్పట్లతోన స్వాగతం పలకాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా। మన గెలిపించిన బిడ్డ మన వనపర్తిలో చదువుకున్న బిడ్డ మన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ రోజు వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 377 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇదొక్క రోజే దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులకు మనకు అవకాశం ఇచ్చి మనకు డెవలప్మెంట్కి అభివృద్ధికి సహకరించి మనల్ని దీవించడానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వనపర్తి తరపున ప్రత్యేకంగా అభినందనలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। మనం ఇంటిగ్రేటెడ్ హబ్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాం। ఈరోజు మన 500 బెడెడ్ హాస్పిటల్ చేసుకున్నాం, ఐటీ టవర్ చేసుకున్నాం, 132 సబ్స్టేషన్ 132 కేవీ సబ్స్టేషన్ ఒకటి పెబ్బేల్రా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు, అది కూడా చేసుకున్నాం। పెబ్బేల్లో ఒకటి 30 బెడెడ్ హాస్పిటల్ చేసుకున్నాం। దాంతోపాటు వనపర్తిలో పంచాయతీరాజ్కు సంబంధించిన గౌరవ సీతక్క గారు దాదాపు 100 కోట్ల గ్రామీణ రోడ్లు ఇచ్చిన గౌరవ సీతక్క గారికి కూడా మనం ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలపాలి। మనకు నెల రోజుల కిందట వనపర్తికి వచ్చిన మన డిప్యూటీ సీఎం గారు అప్పుడున్న మనకు సబ్స్టేషన్స్ 7 సబ్స్టేషన్లు ఈరోజు పెబ్బేరులో 132 కేవీ సబ్స్టేషన్ మన రైతులకు 2713 మంది రైతులకు ఆ ఏజిఎల్ కలెక్షన్స్ కూడా మనం రిక్వెస్ట్ చేసినాం, అన్ని శాంక్షన్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ దాంతోపాటు 43 కోట్లతో ఓల్డ్ పోల్స్ కానీ ఓల్డ్ వైల్స్ కానీ షిఫ్ట్ చేయడానికి అది కూడా డిప్యూటీ సీఎం గారిని మనం రిక్వెస్ట్ చేసుకున్నాం, అది కూడా శాంక్షన్ ఇస్తారని ఆశిస్తూ గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మనం ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేసుకుంటూ